గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, సత్సంగంలో భాగంగా భాగవతాన్ని యథాతథంగా అంటే ప్రతి శ్లోకం దాని అర్థం చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం 9 స్కందాలు పూర్తి చేసి 10వ స్కందాన్ని 89 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 90వ భాగం చెప్పుకుందాం. ముందుగా ఈ భాగవతాన్ని రాసిన వ్యాస భగవాన్ని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణగే వాసిష్ఠాయ నమో. ఆంజనేయం మహావీరం బ్రహ్మవిష్ణు శివాత్మం కరుణార్క ప్రభంశాంతం ఆంజనేయం మహా నమామ్యం. సమర్థగురు సాయినాథ్ మహారాజ్ కి జై. సత్యమర్క కరారక్త చదువుకున్నాం శ్లోకం. ఇత్తం విధో తథ్యమతజ్ఞ భాషితం శ్రుత్వా విచించేత్యమృషా మృషాయతే రక్షో విదిత్వా అఖిల భూతకృత్ స్థితః స్వానాన్నిరోద్ధుం భగవాన్ మనో దధే. సకల ప్రాణుల హృదయాల్లో అంతర్యామిగా ఉండే కృష్ణ భగవానుడికి ఆ సర్పరూపంలో ఉన్నది దుష్ట రాక్షసుడేనే తెలుసు. అందువల్ల ఆ స్వామి అనుకున్నాడు, పాపం ఈ బాలురందరూ కూడా, నా తోటి బాలురందరూ కూడా పూర్తిగా అమాయకులు, వాస్తవం తెలియకుండా ఇలా మాట్లాడుతున్నారు అని వాళ్ళని ఆ పాము నోట్లోకి, ఆ కొండ చిలువ నోట్లోకి పోకుండా నివారించాలి అనుకున్నాడు. అనుకొని తావత్ ప్రవిష్టాస్త్వసురోదరాంతరం పరన్నగీర్ణాస్యశివః సవత్స ప్రతిక్షమానేన బకారి వేసినం హతస్వకాంత స్మరణేన రక్షసా. ఇలా పాపం అనుకుంటూనే ఉన్నాడు. తటాలను వాళ్ళు ఆ రాక్షసుడి యొక్క ఎవరు ఏంటి కొండ చిలువ రూపంలో ఉన్న రాక్షసుడి లోపల ప్రవేశించేశారు. గోవులతోటి సహా, ఆవు దూడలతోటి సహా దూరేశారు. ఆ గొడ్ల కాసుకుండే గొల్లలందరూ కూడా గొల్ల పిల్లలు. అయితే అఘాసుడు వాడి పేరు. వీళ్ళందరూ వచ్చినా కూడా మింగేయటం లేదుట, నోట్లోనే ఉంచుకున్నదిట. ఎవరి కోసం ఎదురు చూస్తుంది? కృష్ణుడి కోసం. ఎందుకు? వాడి సోదరుని చంపాడు, వాడి కోసమే, ఆ కృష్ణుడి కోసమే వచ్చింది ఇది. తాన్ వీక్ష కృష్ణ సకలాభయప్రదో హెనంజనాథాన్ స్వకరాదవచ్యుతాన్ దీనాంశ మృత్యోర్ జఠరాగ్నిఘ్రాసాగ్రార్దితోదిష్టకృతేన విస్మిత కృత్యంకి మిత్రాస్య కరస్య జీవనం నవా అమీషాంచ సతాం విహింసనం ద్వయం కథం స్యాదితి సంవిచించ తత్ జ్ఞాత్వా విషండమశేష దృగ్గిరి. దా రామకృష్ణ. అప్పుడు కృష్ణుడు వాళ్ళని చూసి అనుకున్నాడు, అయ్యో వీళ్ళంతా నేనే దిక్కని నమ్మి ఉన్నారు. గడ్డి పరిగలు ఏ విధంగా ఎగిరి అగ్నిలో పడతాయో ఈ దీనులు పాపం మృత్యు రూపంలో ఉన్న అఘాసురుని జఠరాగ్నిలో ప్రవేశించారే, ఇదంతా దైవలీలయే అని ఆశ్చర్యపడుతూ, ఆయనేగా దైవం, వారి పట్ల దయాద్రౌద్రుడై ఇప్పుడు నా కర్తవ్యం ఏమిటి? ఈ బాలులకి ఎలా హాని జరగకుండా రక్షించడం, అలానే వీడి ప్రాణాలని ఎలా తీయటం, ఈ 2 కార్యాలు చేయాలి. దీనికి ఉపాయం ఏది అని ఆయన కూడా దాని నోట్లో ప్రవేశించాడు. అప్పుడు తథా ఘనచ్చతా దేవ భయాద్దాహేతి శుక్రు జఘృష్టుర్యే చకంసాధ్య కౌనపాస్తగబంధవా. అప్పుడు ఈ దృశ్యాన్ని దేవతలందరూ చూస్తున్నారట, ఆహాకారాలు చేశారట. అయితే అఘాసుడి మిత్రులైన రాక్షసులు మాత్రం ఎంతో ఆనందించారట. అయిపోయింది కృష్ణుడు పని అని.
వాడు తత్శ్రుత్వా భగవాన్ కృష్ణాస్త్వయే అసాద్భవత్సకం చూర్ణీ చికీర్ శోరాత్మానాంతరసా వవృజేగళే. రెడీగా ఉన్నాడు వాడు వీళ్ళందరినీ నమిలి పారేయటానికి, పిండి పిండి చేయటానికి. వెంటనే కృష్ణుడు వాడి గొంతులో అడ్డం పడ్డాడు, శరీరాన్ని వేగంగా పెంచేశాడు కృష్ణయ్య. తతోతికాయస్య నిరుద్ధ మార్గినో హృద్గీర్ణ దృష్టేర్భ్రమతస్త్వితస్తత పూర్ణోంతరంగే పవనో నిరుద్ధో మూర్ధాన్ వినిష్పాట్య వినిద్యతో బహిః. ఏముంది ఇంకా, కంఠంలో అడ్డపడేటప్పటికి ఊపిరాటంలో వాడికి కనుగుడ్లు తేలవేశాడు, అటు ఇటు పొరలటం మొదలుపెట్టాడు. ఆ తర్వాత వాడి ప్రాణవాయువు కాస్త బ్రహ్మరంధ్రాన్ని చీల్చుకొని బయటికి వెళ్ళిపోయింది. అంటే వాడి ప్రాణాలు తీసేశాడనమాట. ఆ తర్వాత కృష్ణ పరమాత్మ తేనైవ సర్గేషు బహిర్గతేషు ప్రాణేషు వత్స సుహృత ప్రేతాన్ దృష్ట్వా స్వయోద్ధాప్య తదన్విత పునః వక్త్రాన్ ముకుందో భగవాన్ వినిర్యో. లోపల చనిపోయిన దాని కడుపులో చనిపోయిన వాళ్ళందరినీ కూడా తిరిగి బతికించాట తన మహత్యంతో. ఇక కొంతమంది నోట్లో ఇంకా పిండి పిండి కాకుండా ఉన్నారే, వాళ్ళు ఆయనతో పాటు బయటకు వచ్చారు. కృష్ణార్పణం. రేపు కొనసాగిద్దాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. చేకోరా హారతి కో సద్గురునాథ దేవ సాయినాథ. పాంచభౌతిక తత్వంలోనే హారతులిక్కుమురా నిర్గుణం స్థితివిడి ఎట్టి ఆకారం పొందితువో సాయిరాం. సర్వమండి నీవే ఇంకరు ఉంటివి తల్లివలే రజోతమో సత్వ